Okay, thank you for your love and support. Please like, share, and subscribe my channel. Thank you. Bye. సో హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. మీ దగ్గర టైం లేదని ఫీల్ అవుతున్నారా? సో మీకు ఈజీ కుకింగ్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. సో దీనిలో యాక్చువల్గా మనము ఈ పప్పులు తీసుకున్నాం అనమాట. మనకు మామూలుగా వేరే పప్పులు అయితే చాలా టైం పడుతుంది నానడానికి, కానీ ఇది మిక్స్ ఏంటంటే మనం మామూలుగా తాలింపు వేస్తాం కదా, ఇలాగా మినప్పప్పు, శనక్కాయలు, పచ్చిశనగపప్పు. సో ఇవి ఈజీగా నానతాయి. సో మీకు టైం లేదన్నప్పుడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు ఇది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు బ్లాక్ రైస్ అనమాట. సో మీరు ఏ రైస్ అయినా వాడుకోవచ్చు. సో ఈ రెండు కలిపి నానబెట్టున్నాను. సో ఇప్పుడు ప్రాసెస్ ఏం లేదండి, మీరు జస్ట్ ఇది ఉడకపెట్టి దీనిలో తాలింపు వేసేసుకొని అండ్ ఉప్పు, కారము ఇవన్నీ ఉంటాయి కదా, ఆల్రెడీ నేను మీకు చూపించాను నా మిక్స్లు, అవి వేసేస్తాను అంతే. సో జస్ట్ మీకు ఉడకబెట్టినాక 5 మినిట్స్ కూడా ఉండదు ప్రాసెస్. సో హెల్దీ అండ్ క్విక్గా కుక్ చేసుకోవడానికి సో ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇది యాక్చువల్గా ఏమంటారు, కిచిడి అంటారు కదా, ఆ టైపే. కాకపోతే మనము నార్మల్ పప్పుల బదులు ఈ పప్పు వేస్తున్నాం, ఎందుకంటే ప్రతిసారి మనకి పెసరపప్పు అవి తిని బోరు కొట్టకుండా ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. హలో, హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు మనది నానబెట్టింది దీనిలో వేసేయాలన్నమాట. వేసి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టండి. ఓకే, అంతే. ఇది మనం పొయ్యి పైన పెడుతున్నాం. పెట్టి ఉడికినాక ఇంకేం చేయాలో తర్వాత చూపిస్తాను. చూసారు కదా, మనం క్వాంటిటీకి తగ్గంత వాటర్ వేసుకున్నాం. సో ఎగ్జాక్ట్లీ లైక్ డబుల్ అలా వేసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఇది మనం కుక్ చేస్తున్నాం. కుక్ అయినాక ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలో కుకింగ్ అయినాక చూపిస్తే, ఇది టైం పడుతుంది కదా. సో ఈలోపు మీరు వేరే పనులు చేసుకోవచ్చు. ఓకే, మనకి అది ఉడికే లోపల మనం ఇవన్నీ రెడీ చేసుకొని ఉండాలండి. ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా, తాలింపు గింజలన్నీ మనం మెయింటైన్ చేస్తాము కూడా. దీంట్లో ధనియాలు, జీలకర్ర, ఆవాలన్నీ ఉంటాయి. ఇది మేకింగ్ నేను ఆల్రెడీ చూపించాను వేరే వీడియోస్లో, చూడండి. అండ్ ఇదిగోండి నిన్న మనం తయారు చేసిన నెయ్యి. ఓకే, అండ్ దీనిలో ఉప్పు, కారం, పసుపు, మెంతిపొడి ఉంటుంది అనమాట. సో ఇది ఇంగువ. సో మనం ఆల్రెడీ నేను కరివేపాకు ఎలా స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ రోజులన్నీ వీడియో చేస్తాను, అది చూడండి. సో నేను ఆల్రెడీ స్టోర్ చేసింది కొంచెం ముందే నానబెట్టి ఉంచుకోవాలి, ఎందుకంటే ఎండిపోయి ఉంటుంది కాబట్టి. సో ఇంకా మన ఉల్లిపాయలు ఇవన్నీ ఉడికినాక ఫస్ట్ ఆయిల్ వేసి ఇవన్నీ వేసి తిప్పేయడమే. సో మీకు కిచిడి రెడీ అయిపోతుంది. ఓకేనా, చేసే ప్రాసెస్ కూడా చూపిస్తాను వీలైతే. ఓకే, ఫస్ట్ ఇదిగో నెయ్యి పోసుకోండి. నెయ్యి పోసి దీనిలో తిరగమాత పప్పులు కొంచెం, నెక్స్ట్ కారం కొంచెం, అంటే కారం, పసుపు, మెంతులు, ఉప్పు అన్నీ ఉన్నాయి దీనిలో. సో అందుకే మనం ఉప్పు అవంతా సపరేట్ వేయలేదు. సో ఇప్పుడు ఫైనల్గా ఇదిగోండి ఉల్లిపాయలు, కరివేపాకు. ఓకే, సో ఇదంతా తిరగమాతర దీనిలో తిప్పేయచ్చు అనమాట. మనం సపరేట్గా వేసుకోకర్లేదు. సపరేట్గా వేసుకున్నా సపరేట్గా కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇదంతా కలిపి తిప్పేయండి. తిప్పేస్తే చూసారా ఇంత కలర్ఫుల్గా వస్తుందో. ఒక 5 మినిట్స్ అన్నీ మిక్స్ అవ్వాలి. తిప్పేసినాక ఒక 5 మినిట్స్ ఉడకపెడితే మన పప్పు కిచిడి రెడీ. సో
సో ఇది మల్టీ పప్పు అనమాట అండ్ క్విక్గా చేసుకోవచ్చు. ఏం లేదు, ఇది ఉడికేంత టైమే, తర్వాత మీకు పెద్ద పట్టదు. ఈ గ్యాప్లో అంతా మీరు వేరే పనులు చేసి ఇక్కడే కూర్చొని ఉండాల్సిన అవసరం, ఎందుకంటే కుక్ అవుతూ ఉంటుంది మనం లేకపోయినా. ఓకేనా? సో ఇదే ఫైనల్. ఇది కొంచెం దగ్గరికి వచ్చినాక నేను దించేస్తాను. సో ఇలా దించేసుకొని కూడా తినేవాళ్ళు తినొచ్చు, అంటే మరీ డ్రైగా కూడా కొంచెం వాటరిష్గా తినాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, దాన్ని బట్టి మీ చాయిస్ అనమాట. సో బాగుంటుందండి ఇది. యాక్చువల్ రెగ్యులర్ ఉప్మాస్ అవన్నీ చేసుకునే బదులు ఈ రైస్తో కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మీ ఇంట్లో ట్రై చేసి ఎంతమందికి నచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఇదిగోండి, ఇది ఫైనల్లీ చూస్తారు కదా, మనం వేసిన నెయ్యి ఎంత పైకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు బాగా ఉడికినట్టు. సో దీన్ని ఇలానే మూత పెట్టేసి ఓకే కొంతసేపు ఆగినాక తినండి, అప్పుడు బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సో ఫైనల్గా మనము చింతపండు జ్యూస్ కానీ టమాటా కానీ కూడా వేసి ఇంకొకసారి ఉడికించాలన్నమాట. సో అప్పుడు మనకి ఫైనల్ది రెడీ అయిపోయింది. సో ఫైనల్ కిచిడి ఇలా కనిపిస్తుంది. Okay, thank you for your love and support. Please like, share and subscribe my channel. Thank you. Bye.